తండ్రి కుమార పరిశుద్ధాత్మనామమునకు యుగములకు మహిమ కలుగును గాక. సంఘంలో నిర్ణయించిన విధంగా బుధవారం సాయంత్రము బైబిల్ తరగతికి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామం వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో నేటి బైబిల్ తరగతిని మనము ప్రారంభించుకుందాం. పరలోకములో నివాసము చేస్తూ మనం పరిపాలిస్తున్న తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో నీ సన్నిధానంలో కూడి ఉన్న మమ్మలను ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవా, బైబిల్ తరగతి తండ్రి నీ యొక్క కుమారుని యొక్క పేరుతో తండ్రి నామములో ప్రార్థన చేస్తూ తండ్రి ప్రారంభిస్తూ ఉంటుండగా తండ్రి ప్రారంభం ముగింపు వరకు క్రమముగా మర్యాదగా తండ్రి బైబిల్ తరగతి అంతయు జరిగినట్టు సహాయం చేయండి. ఆఫ్లైన్ ద్వారాను ఆన్లైన్ ద్వారాను తండ్రి బైబిల్ తరగతి జరుగుతూ ఉండగా తండ్రి అందరూ కూడా పాల్గొని తండ్రి మేలు పొందుకున్నట్టు సహాయం చేయండి. ఎటువంటి సాంకేతిక తండ్రి లోపాలు రాకుండా సహాయం చేయండి. ప్రత్యేకంగా తండ్రి ప్రార్థన ద్వారాను పాటల ద్వారాను తండ్రి వాక్యాన్ని ధ్యానించడం ద్వారాను తండ్రి బైబిల్ తరగతి ముందుకు సాగుతూ ఉండగా ప్రత్యేకంగా తండ్రి ఈ యొక్క సమయంలో తండ్రి మేము క్రిస్టాలజీ అనే సబ్జెక్టును నేర్చుకుంటూ ఉండగా తెలివి, జ్ఞానము, వివేకము తండ్రి జ్ఞాపక శక్తి తండ్రి గ్రాస్పింగ్ పవర్ను మీ యొక్క సహాయాన్ని మీ గ్రంథంలోని ఆశ్చర్యమైన కార్యాలను చూసేటువంటి తండ్రి పరిస్థితిని మాకు అనుగ్రహించండి. మా తండ్రి మనోనేత్రాలను దయతో తెరవండి. మీ గ్రంథంలోని ఆశ్చర్యమైన కార్యాలను చూసినట్లు మీ యొక్క కృప మాకు అనుగ్రహించండి. ప్రారంభం మింగి వరకు క్రమంగా మర్యాదగా తండ్రి బైబిల్ స్టడీ తను జరిగినట్లు సహాయం చేయమని, లోలాస్ బైబిల్ అకాడమీ పరిచయాన్ని కూడా దీవించమని క్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సహోదరులు జగదీష్ అన్న గారు పాటలో నడిపించవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాము. ఏం పాటలో నడిపిస్తున్నారన్నా? కన్నీరు తుడవబడెను అమనీయ ప్రేమ. ఓకే ఓకే. స్టాండ్ కొంచెం ఇస్తారా నాకు చేతికి? స్టాండ్ కొంచెం ఇస్తావా? కానీ అన్న కన్నీరు తుడవబడెను కమనీయ ప్రేమలో చింతలన్నీ తీర్చబడెను చెంత చేర్చు యేసునిలో. కన్నీరు తుడవబడెను కమనీయ ప్రేమలకు చింతలన్నీ తీర్చబడెను చెంత చేర్చు యేసునిలో. ఆశలన్నీ తీరెను ఆనంద యాత్రలో వేదనంత తొలగెను విశ్వాస బాటలో.
వేదనంత తొలగెను విశ్వాస బాటలో కన్నీరు తుడవబడెను శ్రమయందు కృంగిన నన్ను లేవనెత్త యేసు ప్రేమ బంధకములలో నుండి విడిపించే దేవుని మాట శ్రమయందు కృంగిన నన్ను లేవనెత్త యేసు ప్రేమ బంధకములలో నుండి విడిపించే దేవుని మాట నీవులకు విందుగా మార్చిన నన్ను తన విందుసాలకు తోడుకొని పోయేను దీనులకు విందుగా మార్చిన నన్ను తన విందుసాలకు తోడుకొని పోయేను కన్నీరు తుడవబడెను కమనీయ ప్రేమలో చింతలన్నీ తీర్చబడెను చెంత చేర్చు యేసునిను చింతలన్నీ తీర్చబడెను చెంత చేర్చు యేసునిను కన్నీరు తుడవబడెను జీవదాత అయిన క్రీస్తు నాలో జీవించే కురిపించే నాపై దీవెన చెల్లును జీవదాత అయిన క్రీస్తు నాలో జీవించే కురిపించే నాపై దీవెన చెల్లును ప్రకాశింపచేసెను వెలుగులేని చోట్లను జీవింపచేసెను విశ్వాసమునిగా ప్రకాశింపజేసెను వెలుగులేని చోట్లను జీవింపజేసెను విశ్వాసమునిగా కన్నీరు తుడవబడెను కమనీయ ప్రేమలో చింతలన్నీ తీర్చబడెను చెంత చేర్చు యేసునిలో ఆశలన్నీ తీరెను ఆనందయాత్రలో వేదనంత తొలగెను విశ్వాస బాటలో వేదనంత తొలగెను విశ్వాస బాటలో కన్నీరు తుడవబడెను మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము యేసుక్రీస్తు వారి గురించినటువంటి అమూల్యమైనటువంటి విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనము గత వారము నుండి యేసును అనుసరించడానికి అర్హుడిని చేసే లక్షణములు, యేసును అనుసరించడానికి అర్హుడిని చేసే లక్షణాలు 7 లక్షణాలు ఉన్నాయి. There are 7 characteristics that make Jesus worthy to follow him. Number 1 is his power. ఆయన యొక్క శక్తి. యేసును అనుసరించడానికి అర్హుడిని చేసే లక్షణములు 7. వాటిలో మొదటిది ఆయన యొక్క శక్తి అని గత వారం మనం చూసుకున్నాం. అయితే ఈరోజు అందులో ఉన్నటువంటి 2వ లక్షణాన్ని మనము చూడబోతున్నాం. ద సెకండ్, ఆయన ఉన్నటువంటి 2వ లక్షణం ఏంటి అని మనము చూసినప్పుడు 2వ లక్షణం వచ్చి ఆయన యొక్క హిస్ కంపాషన్. జీసస్ క్రైస్ట్ కంపాషన్ అన్నమాట. యేసు యొక్క కంపాషన్, హిస్ ఆ కంపాషన్ అంటే ఆయన యొక్క కరుణ, యేసుక్రీస్తు వారి యొక్క కరుణ. యేసుక్రీస్తు వారి యొక్క కరుణను మనము చూస్తూ ఉన్నాం. నెంబర్ 1, ఆయన శక్తి. నెంబర్ 2, ఆయన కరుణ లేక జాలి లేక కనికరము. యేసుక్రీస్తు వారు
ఈ భూమి మీద ఆయన జీవించే సమయంలో ఆయన లక్షణాలు మనము చూస్తూ ఉన్నాం. మనం టెక్స్ట్ బుక్లో మనము నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ఆయన శక్తిని బట్టి ఆయన్ను అనుసరించవచ్చు. రెండవది ఆయన జాలి, ఆయన యొక్క జాలి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యూటీస్ ఆఫ్ జీసస్ ఈజ్ దట్ హీ అండర్స్టాండ్స్ ద నీడ్స్ అండ్ పెయిన్స్ ఆఫ్ మెన్. యేసుక్రీస్తు వారి యొక్క సేవలో ఒక శ్రేష్టమైనటువంటి కార్యము ఏంటి అని మనం చూచినప్పుడు ఆయన మనుషుల యొక్క కష్ట సుఖాలను ఎరిగినటువంటి వాడు. హీ నోస్ ద నీడ్స్ అండ్ పెయిన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మనుషుల యొక్క అవసరతలు, మనుషుల యొక్క పెయిన్స్ అంటే కష్టాలు, బాధలు ఎరిగినటువంటి వాడు యేసుక్రీస్తు వారు. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్ టు హిమ్. యేసుక్రీస్తు వారికి ప్రతి మనిషి ముఖ్యుడై ఉన్నాడు, లేక ముఖ్యురాలై ఉంది. ఇన్ అవర్ వరల్డ్ వీ టెండ్ టు ర్యాంక్ పీపుల్స్ ఇంపార్టెన్స్ బై దేర్ పొజిషన్. ఈ లోకంలో మనము ప్రజలకు మనము ముఖ్యత్వమును దేన్ని ఆధారం చేసుకొని మనం ఇస్తామంటే వాళ్ళు ఉన్నటువంటి స్థానాన్ని. వాళ్ళు డబ్బు బలమైన, వాళ్ళ దగ్గర స్థాన బలమైన, లేకపోతే వాళ్ళు అన్నిట్లో బలమైనటువంటి వారు అనుకుంటేనే వాళ్ళకి మనం ఏమి ఇస్తామో ముఖ్యత్వాన్ని, ఇంపార్టెన్స్ని మనం ఇస్తాం. అయితే యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా దాన్ని జీసస్ నెవర్ డిడ్ దట్. చిల్డ్రన్, స్లేవ్స్, ఉమెన్ అండ్ ఫారినర్స్ వేర్ ఇంపార్టెంట్ టు హిమ్. ఆయనకెవరు? మనం అశ్రద్ధ చేసేటువంటి పిల్లలే కదా. మనం అశ్రద్ధ చేసేటువంటి స్లేవ్స్, బానిసలు, అప్పుడు బానిసత్వం ఉండే స్లేవరీలో ఉండేటువంటి వాళ్ళు బానిసలే కదా. తర్వాత ఆడవారే కదా, లేకపోతే పరదేశులే కదా అని మనం అశ్రద్ధ చేస్తాం. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా పిల్లలని, లేకపోతే దాసులని, లేకపోతే బానిసలని, లేకపోతే స్త్రీలని, లేకపోతే పరదేశులని ఎప్పుడు కూడా ఆయన ఏం చేయలేదు? అశ్రద్ధ చేయలేదు, నిర్లక్ష్యం చేయలేదు. ప్రత్యేకంగా ద సిక్, ద అఫ్లిక్టెడ్ అండ్ ద డౌన్ ట్రాడన్ వేర్ ఇంపార్టెంట్ టు జీసస్ క్రైస్ట్. వెనకబడినటువంటి స్థితిలోకి చెందినటువంటి వారు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని యేసుక్రీస్తు వారు కనుగొని వాళ్లకు సహాయాన్ని చేసేటువంటి వాడు. ఇవన్నీ యేసుక్రీస్తు వారు చేయగలుగుతున్నాడంటే దానికి కారణం ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క జాలి, ఆయన యొక్క కనికరము ఆ విధంగా ఆయన్ను నడిపించగలిగింది. జీసస్ డిడ్ నాట్ డూ హిస్ మిరకిల్స్ టు బిల్డ్ హిమ్సెల్ఫ్ అప్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద వరల్డ్ బట్ వేర్ యాక్ట్స్ ఆఫ్ కంపాషన్. యేసుక్రీస్తు వారు సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. జీసస్ డిడ్ మిరకిల్స్. అవన్నీ ఆయన్ని లోకంలో బిల్డ్ చేసుకోవడానికి యేసుక్రీస్తు వారు చేయలేదు, కానీ అభాగ్యులను, నిస్సహాయులకు సహాయాన్ని చేసే దానికి మాత్రమే ఆయన సూచక్రియలు కానీ, ఆశ్చర్యకార్యాలు కానీ, అద్భుత కార్యాలు చేశాడని మనము గ్రహించాలి. వై వీ షుడ్ ఫాలో జీసస్? బికాస్ హీఈస్ కంపాషనేట్. ఆయన ఎవరు? జాలి కలిగినటువంటి వాడు. మన స్థితిగతులను చూచి, మన పరిస్థితులను చూచి ఆయన మన పరిస్థితులను ఏం చేయగలిగినటువంటి వాడు? మార్చగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి వీ నీడ్ టు ఫాలో హిమ్. అదే విధముగా ఈరోజు ఆయన యొక్క ఫాలోవర్స్ మనం చెప్పుకుంటూ, క్రైస్తవులు మనం చెప్పుకుంటూ, మనము కూడా కంపాషన్ కలిగి జీవించేటువంటి వారంగా, కరుణ లేక జాలి లేక కనికరం కలిగి జీవించేటువంటి వారంగా మనము ఉండాలి. మూడవ లక్షణాన్ని మనము చూసినప్పుడు, మూడవ లక్షణం ఏంటి అంటే యేసును అనుసరించడానికి ఆయన్ని అర్హునిగా చేసేటువంటి మూడవ లక్షణాన్ని మనం చూసినప్పుడు, ఇట్ ఈస్ నథింగ్ బట్ హిస్ హ్యూమానిటీ. మూడవది ఏంటి? హిస్ హ్యూమానిటీ. ఆయన యొక్క మానవతా దృక్పథం. హిస్ హ్యూమానిటీ, ఆయన యొక్క మానవత్వం. వీ కెన్ ఐడెంటిఫై విత్ జీసస్. జీసస్ వాస్ వన్ హూ కెన్ ఐడెంటిఫై విత్ అస్. మనల్ని ఆయనతో పోల్చి చూసుకోవచ్చు, ఆయన్ని కూడా మనలతో పోల్చి మనము చూసుకోవచ్చు. ఎందుకంటే
హీ వాస్ మేడ్ లైక్ యూ అండ్ మీ. ఆయన నీలాంటి నాలాంటి రక్త మాంసములను శరీరమును కలిగి ఉన్నటువంటి వాడు. వెన్ హీ బికేమ్ ఏ మ్యాన్ టుక్ టు హిమ్సెల్ఫ్ ఆల్ ద వీక్నెసెస్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఆయన మనుష్య జాతిలో పుట్టినప్పుడు మానవ జాతికి లేకపోతే మనిషికి ఏ బలహీనతలు ఉంటాయో అన్ని బలహీనతలు ఆయన అడాప్ట్ చేసుకున్నాడు అనమాట. ఆయన అందుకని లేఖనం కూడా మనకు చెప్తుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాన్ని మనం చదవబోతున్నాము. ఆయన మన వంటి వాడే, ఆయన దాసుని స్వరూపాన్ని ఆయన ధరించుకున్నాడు. హీ హ్యాడ్ ఆల్ ద వీక్నెసెస్ విచ్ మ్యాన్ కైండ్ హ్యాజ్. మానవ జాతి కలిగినటువంటి అన్ని బలహీనతలు ఆయన కలిగి ఉన్నాడు. నెంబర్ 1 ఫిజికల్ వనరబిలిటీ అంటే శారీరక బలహీనతలు. శారీరక బలహీనతలు. మనకున్నటువంటి ఆకలి, మనకున్నటువంటి దాహం, మనకున్నటువంటి నిద్ర, మనకున్నటువంటి సఫర్ పెయిన్, బాధపడేటువంటి విషయం, బాధ, నొప్పి ఆయన కూడా కలిగి ఉన్నాడు. హ్యూమానిటీ. ఆయన మనలాంటి ఆకలి, మనలాంటి దాహము, మనలాంటి నిద్ర, మనలాంటి బాధ, మనలాంటి నొప్పి కలిగి కూడా ఆయన మన కొరకు ఏం చేశాడు? తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. నెంబర్ 2 ఎమోషనల్ వనరబిలిటీ అంటే భావోద్వేగ బలహీనతలు కూడా ఆయన కలిగి ఉన్నాడు. భావోద్వేగ బలహీనతలు కూడా ఆయన కలిగి ఉన్నాడు. నెంబర్ 1 హీ వాస్ బెట్రేడ్. ఏం చేయబడ్డాడు? మోసగించబడ్డాడా లేదా యేసు ప్రభు వారు? ఎమోషనల్లీ. యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? మోసం చేశాడా? పేతురు ఏం చెప్పాడు? యేసు కన్నుల ముందే ఆయన ఎవరో నాకు తెలియదని పొంకాడా లేదా? ఇవన్నీ కూడా ఎమోషనల్గా యేసుక్రీస్తు వారికి కూడా ఆ బలహీనతలు అనేటువంటివి ఉన్నాయి. తర్వాత ఆయన ఎవరో నాకు తెలియదని హీ వాస్ లైడ్ అబౌట్, హీ వాస్ రిజెక్టెడ్. ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? వాళ్ళు తృణీకరించారు. హీ వాస్ రిజెక్టెడ్. తర్వాత 4 ఆయన ఏం చేశారు? ఆయన బాధపడేటట్టు చేశారు. He was grieved. Number 1 he was betrayed, and number 2 he was lied about, and number 3 he was rejected, and number 4 he was put to grave. Even though Jesus was betrayed, he never hated Judas Iscariot. When Judas Iscariot came to kiss him, he did not push him away. యేసుక్రీస్తు వారు ఆయన ఏం కలిగినటువంటి వాడు? మానవత్వం కలిగినటువంటి వాడు. మానవత దృక్పథంతో చూశాడు. వీళ్ళు కూడా నాలాంటి రక్త మాంసాలు కలిగినటువంటి వాడే. ఎవరు? యూదా ఇస్కరియోతు. సో హీ ఫెయిల్డ్ టు ఫాలో మీ. పేతురు యొక్క బలహీనతను ఆయన ఏం చేశాడు? ఇంకా అర్థం చేసుకున్నాడు అనమాట. ఆయన మానవత దృక్పథం కలిగినటువంటి వాడు, మానవతావాది. ఆయన మానవత కలిగినటువంటి వాడు.
దట్ మేక్స్ హిమ్ వర్తీ టు ఫాలో. ఆయన్ను అనుసరించడానికి ఆయన అర్హుడిని చేసేటువంటి గుణము ఏంటి? మూడవ గుణము అది ఆయన యొక్క మానవత దృక్పథము. అండ్ నెంబర్ థర్డ్, ఆయన హ్యూమానిటీలో స్పిరిచువల్ వనరబిలిటీ, అంటే ఆత్మీయ లేక ఆధ్యాత్మికత బలహీనత ఆయన కలిగి ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ బలహీనత. ఆయన ఏం చేశాడు? ఈ ప్రేడ్, ప్రార్థన చేశాడు. నెంబర్ 2, కుడ్ బి టెంప్టెడ్. ఆయన ప్రార్థన చేశాడా లేదా? రాత్రంతా దేనిలో గడిపాడంట? ఆయన ప్రార్థనలో గడిపాడంట. హీ వాజ్ ఏబుల్ టు బి టెంప్టెడ్ ఆర్ నాట్? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం. వచనం నుండి 16వ వచనం వరకు హెబ్రీ పత్రిక. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడిని యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు కానీ. అంటే ఆయన మనతో పాటు సహానుభావము కలిగి ఉన్నవాడా లేనివాడా? కలిగి ఉన్నటువంటి వాడు. సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడ్డాడు. మన వలె ఏం చేయబడ్డాడు? శోధింపబడ్డాడు. అయినను పాపము లేనివాడుగా ఆయన జీవించాడు. మన వలె శోధింపబడినా కానీ ఆయన పాపము లేనటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. 16వ వచనం, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదుము. కాబట్టి మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయాలు ఏంటి అంటే, యేసుక్రీస్తు వారి యొక్క శక్తి ఆయన అర్హునిగా చేస్తుంది. దేనికి? ఆయన అనుసరించడానికి, ప్రభువుగా, రాజుగా. రెండవది ఆయన యొక్క కంపాషన్, ఆయన యొక్క కనికరము, మన పట్ల ఆయనకున్నటువంటి అక్కర ఆయన్ను అర్హునిగా చేస్తుంది ఆయన వెంబడించడానికి. మూడవది ఆయన యొక్క మానవతా దృక్పథము ఆయన్ని అనుసరించేటట్లు చేస్తుంది మనల్ని. ఆ తర్వాత 4వదిగా మనం చూసినప్పుడు హిస్ హానెస్టీ. ద 4th క్యారెక్టర్ ఈజ్ ఆయన యొక్క నిజాయితీ. యేసుక్రీస్తు వారి యొక్క నిజాయితీ ఆయన్ను వెంబడించేటట్టు చేస్తుంది. మెనీ డిమాండ్ దట్ పీపుల్ బీ రియల్ ఆర్ జెన్యూన్. అనేక మంది ఏం చెప్తారంటే, ప్రసంగికులు కూడా ఏం చెప్తారంటే, మనందరం ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, క్రమంగా ఉండాలి, మర్యాదగా ఉండాలని బోధిస్తారు. అయితే వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి కొన్నిసార్లు వెన్ ద టైమ్ డిమాండ్స్, వెన్ ద సిచ్యువేషన్ డిమాండ్స్, వాళ్ళు చెప్పినటువంటి బోధనలు ఏం చేస్తారు? పక్కన వాళ్ళే దాన్ని అధిగమిస్తారనమాట. వాళ్ళే దే ట్రై టు క్రాస్ ద బార్డర్. వాళ్ళు దాన్ని పక్కన పెడతారు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి పరిస్థితిని బట్టి, వాళ్ళకున్న సందర్భాన్ని బట్టి. అయితే జీసస్ క్రైస్ట్ నెవర్ డిడ్ దట్. జీసస్ నెవర్ టాట్ ఎనీథింగ్ దట్ హీ హిమ్సెల్ఫ్ డిడ్ నాట్ లివ్ అప్ టు. ఆయన ఏ విధంగా జీవించలేదో ఆయన జీవించకుండా మీరు ఈ విధంగా జీవించమని ఎప్పుడు కూడా మనుషులకు ఆయన బోధించలేదు, ఆయన ఆజ్ఞాపించలేదు. జీసస్ నెవర్ టాట్ ఎనీథింగ్ హీ హ్యాడ్ టు టేక్ ఇట్ బ్యాక్. ఆయన చెప్పింది తప్పు, అయ్యయ్యో నేను అలా చెప్పి ఉండకూడదు అని ఎప్పుడు కూడా ఆయన పశ్చాత్తాప పడేటట్టు ఆయన ఎప్పుడు కూడా ఆయన టీచింగ్స్లో ఆయన చేయలేదు. ఇన్ ఏ వరల్డ్ ఆఫ్ ప్రిటెండర్స్, వేషధారులు మనం చూస్తాం. మత్తయి సువార్త, ప్లీజ్ టర్న్ విత్ మీ టు ద గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 6 verses 1 to 18.
మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుండి 18 వచనాల్లో ఏమని చెప్తున్నారో చూడండి. యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారన్నమాట. హిపోక్రసీ వద్దు, వందనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. జీసస్ క్రైస్ట్ వాస్ హానెస్ట్. హీ హ్యాడ్ ఆనెస్టీ త్రూఅవుట్ ఆల్ హిస్ మినిస్ట్రీ, త్రూఅవుట్ హిస్ లైఫ్, from the beginning of his birth until his ascension. He never had hypocrisy with the people. ఎప్పుడు కూడా ఆయన జీవించినటువంటి మనుషులతో ఆయన వేషధారణతో ఎప్పుడు కూడా లేడు. ఎప్పుడు కూడా వేషధారణ ఆయన సహించలేదు. వేషధారణ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఖండిస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం 1వ వచనంలో కొండ మీద ప్రసంగంలో భాగంగా ఆయన దానికి వ్యతిరేకంగా, నిజాయితీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు, డిస్హానెస్ట్గా ఉన్నటువంటి వారికి, తర్వాత హిపోక్రసీతో ఉన్నటువంటి వారికి, ప్రిటెండ్ చేస్తున్నటువంటి వారికి వాళ్లకు చెప్తూ ఉన్నాడు అనమాట. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. మనుషులకు కనబడాలని కాదు మనం మంచి చేయాల్సింది, దేవుని దృష్టికి అనుకూలమని మనము నీతి కార్యాలు చేయాలి. లోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఏం చేయరు? అలా మీరు ప్రిటెండ్ చేశారనుకోండి, మీరు నటించారనుకోండి, బయట ఒకటి లోపల ఒకటిగా మీరు ఉన్నారనుకోండి, చెప్పింది ఒకటి చేసేది ఒకటిగా మీరు ఉన్నారనుకోండి, పరలోకమందున్న తండ్రి దగ్గర మనం ఏం పొందమో? మెప్పు పొందలేమో, ఫలము పొందలేమో. జీసస్ టాట్ అబౌట్ హానెస్టీ. హీ లివ్డ్ ఏ హానెస్ట్ లైఫ్. యేసుక్రీస్తు వారు నిజాయితీగా జీవించాడు, ఆయన నీతిగా జీవించాడు. హీ లివ్డ్ ఏ రైచియస్ లైఫ్. ఆయన నీతితో కూడినటువంటి విధంగా ఆయన జీవించాడు. వాట్ మేక్ జీసస్ వర్తీ టు బి ఫాలోడ్ బై యూ అండ్ మీ. నీవు నేను యేసును అనుసరించడానికి, యేసుని అర్హునిగా చేసేటువంటి 4వ కారణం ఏంటి అంటే ఆయన యొక్క ఖచ్చితత్వము, ఆయన యొక్క నిజాయితీ. 2వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనము. కావున నీవు ధర్మము చేయనప్పుడు, వెనెవర్ యూ ఎవరికైనా నువ్వు సహాయం చేసినప్పుడు, వెనెవర్ యూ లెండ్ సంథింగ్, ఎవరికైనా నీవు ఒక అవసరతలో ఉన్నటువంటి వారికి నీవు ధర్మము చేయనప్పుడు, మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయలాగున నీ ముందర బోర ఊదింపవద్దు. ఏమని చెప్తున్నాడు? ఎవరికైనా నీవు దానం చేసేటప్పుడు, ఎవరికైనా నీవు డబ్బులు ఇచ్చేటప్పుడు, ఎవరికైనా నీవు ఆహారం ఇచ్చేటప్పుడు, ఎవరికైనా నీవు దానం చేసేటప్పుడు నువ్వు ఏం చేయొద్దు? బోర ఊదించుకోకూడదు. ఇదిగో నేను, నా పేరు ఫలానా ప్రభుదయాల్, నేను ఇదిగో భిక్షగాడికి నేను 500 రూపాయలు ఇస్తున్నానని ఇదిగో అని అందరికీ చూపిస్తూ మనం ఏం చేయకూడదు? దానం చేయకూడదు. మనము చేసేటువంటి దానము మనం కుడి చేతితో చేసేది మన ఎడం చేతికి కూడా తెలియదు. అంటే అంత రహస్యంగా మనము చేయాలి, అంత నిరాడంబరంగా మనం చేయాలి, అంత నిజాయితీగా మనము చేయాలి అన్నది దేవుని యొక్క చిత్తము. 3వ వచనం చూడండి. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. నీవు ధర్మం చేసేటప్పుడు ఎలా చేయాలి? నీ కుడి చేతితో నీవు ఇచ్చేది నీ ఎడమ చేతికి తెలియకూడదు. ఎవరికైనా మనం సహాయం చేస్తే దేవుని బిడ్డలమైన మనం, అది రూపాయి అయినా సరే, 1,00,000 రూపాయలైనా సరే, అది 1,000 రూపాయలైనా సరే, 50 రూపాయలైనా సరే, మాట సహాయం అయినా సరే, లేకపోతే మరి ఏ సహాయం అయినా సరే, మనము దాని నిమిత్తంలో ఏం చేయకూడదు? వేషధారణతో మనం చేయకూడదు. ఎవరికి కనపడకుండా మనం చేయాలంటే నిజాయితీగా చేయాలి. ఎలా చేయాలి? నిజాయితీ మనలో ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజాయితీగా జీవించాడు. ఈరోజు మనము కూడా నిజాయితీగా ఈ భూమి మీద జీవిస్తే, యేసుక్రీస్తు వారు ఏ విధంగా మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడయ్యాడో అదేవిధంగా మనము కూడా మరణించి సమాధి చేయి పునరుద్ధారం అయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏ విధంగా తండ్రి కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడో మనము కూడా మనం మరణించిన తర్వాత, మనము పునరుద్ధానం అయిన తర్వాత మనము కూడా యేసుక్రీస్తు వారు ఉండే చోటను మనము ఉంటాం. లేకపోతే నరకంలోనికి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళు నరకానికి పోవడమా? అది అసాధ్యమైనటువంటి పని. కాబట్టి అది మనకు వద్దు. అది మనకు
అది మనకెంతో భయంకరం. కాబట్టి యేసుక్రీస్తు వారి వలె మనము జీవిద్దాం. 5వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, రెండవది, ఒకటి ధర్మం చేసేటప్పుడు నిజాయితీగా ఉండాలి, రెండవది ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలో చూద్దాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవాలని సమాజ మందిరముల్లోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేస్తున్నారు? సమాజ మందిరాల్లో వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయమని పిలిస్తే అందరి ముంచి ఏడ్చి ప్రార్థన చేయడం అంటే మిగతా వాళ్ళు ఏడవట్లేదంటే వాళ్ళు ప్రార్థన చేయట్లేదనా? వాళ్ళ ప్రార్థన అంటే వీళ్ళు ఎవరిగా కనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? గొప్పోళ్ళుగా. దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తుంది? నిజాయితీగా ఉండాలి. మనము ప్రార్థన చేసేటప్పుడు గదిలోకి వెళ్ళాలంట. చూడండి, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీవు ప్రార్థన చేయాలి, నీకు నిజంగానే ఏడ్చి నీవు కన్నీళ్లతో ప్రార్థన చేయాలని నీకు ఉంది. అది మనుషులందరి ముందు చేయాల్సినటువంటి అవసరం లేదు. కుటుంబం అందరి ముందు నీవు ఏడ్చి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ప్రభు ఏం చెప్తున్నాడు? నీకు కన్నీళ్లు విడవాలంటే నీవు నీ యొక్క హృదయాన్ని కుమ్మరించుకొని కన్నీళ్లతో యేసు ప్రభు ప్రార్థన చేయలేదా? చేశాడా లేదా? వాళ్ళ శిష్యులు అందరి ముందు చేశాడా? ఏకాంతంగా ఉన్నప్పుడు చేశాడా? యేసుక్రీస్తు వారు మనకు మాదిరి చూపిస్తూ ఉన్నాడు అన్నమాట. కానీ ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని వెంబడించేటువంటి మనము యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలను అనుసరించి మనము జీవించాలి. నిజాయితీ ఉంది ఆయనలో ఏముంది? నిజాయితీ ఉంది. ఆయన మనతో చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు నిజాయితీగా ప్రార్థన చేయండి. మీరు నిజంగా ప్రార్థన చేయాలంటే, కన్నీళ్లతో నీవు ప్రార్థన చేయాలంటే, కన్నీళ్లు విడిచి నీ యొక్క బాధను యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రికి తెలియజేయాలంటే నీ గదిలోనికి వెళ్ళు, తలుపేసుకో, ఎవ్వరూ ఉండరు, దేవుడు మాత్రమే నేను చూస్తాడు, నీ యొక్క బాధ దేవుని సన్నిధిలోని కుమ్మరించు అని యేసుక్రీస్తు వారు మనకు బోధిస్తూ ఉన్నాడు. తర్వాత 7వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. ప్రార్థన చేయడానికి అవకాశం ఇస్తే, ప్రార్థన చేయమంటే అనేకమైనటువంటి మాటలతో మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరము లేనే లేదు. విస్తరించే మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచున్నారు. వారు ఏమనుకుంటున్నారు? ఎక్కువగా విస్తరించి మాట్లాడితే దేవుడు ఎక్కువసేపు ప్రార్థన చేసి దేవుడు వింటాడని మీరు అనుకుంటున్నారేమో. లేదు. మీకు ఏమి కావాలో గమనించండి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మీకేం అక్కరగా ఉన్నావో ఆయనకు తెలుసు. కాబట్టి మీరు ఎలా ప్రార్థన చేయండి? నిజాయితీగా ప్రార్థన చేయండి. ఆయనకేదో తెలియదు అన్నట్టు విస్తరించి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం మీకు లేదు. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా ప్రార్థన చేయాలో అని ఆయన నేర్పుతూ ఉన్నాడు. తర్వాత 16వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చూస్తున్నాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. మీరు ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండొద్దు? వేషధారుల వలె మీరు ఉండొద్దు. వేషధారణ వద్దు మీకు. వేషధారుల వలె అసలు ఉండొద్దు. వేషధారులు ఎలా చేస్తారంట? నేను ఉపవాసం చేస్తున్నానని ఏం చేస్తున్నారు? చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారంట. ఫంక్షన్లకు వస్తారు, ఆ భోజనం చేయంటే ఈరోజు నాకు ఫాస్టింగ్ అండి, నేను చేయనండి అని. ఫాస్టింగ్ చేయనటువంటి వాడు ఫంక్షన్కి రావాల్సిన అవసరం లేదుగా. ఫాస్టింగ్ ఎవరి కోసం చేస్తున్నావు? ఇప్పుడు ఫాస్టింగ్ చేసేటువంటి నీవు ఫంక్షన్లో పాల్గొన్నావు, ప్రార్థన అయిపోయింది, ఇంటికి వెళ్ళిపో. కానీ ఎక్కడికి వచ్చి కూర్చుంటున్నావు? అందరూ భోజనం చేసిన డైనింగ్ హాల్లోకి వచ్చి కూర్చుంటున్నావు, విందులో వచ్చి కూర్చుంటున్నావు. అక్కడ సపరేట్గా తిను అంటుంటే అయ్యో నేను ఈరోజు ఫాస్టింగ్ అండి. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ ఫ్యాషన్, ఇట్స్ సంథింగ్ కాల్డ్ యాజ్ హిపోక్రసీ. దీన్ని ఏమంటారు? వేషధారణ అంటారు. ప్రభు దీన్ని ఎప్పుడో చెప్పాడు, 2020 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖముఖలై ఉండకుడి,
తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుంటారు. ఏం చేస్తారో వికారం చేసుకుంటారు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెబుతున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం వచ్చును. అంటే మన నిజాయితీని ఎవరు చూడాలి? కాబట్టి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన నిజాయితీగా ఉన్నాడా లేడా? నిజాయితీగా ఉన్నాడా లేడా? ఆయన నిజాయితీగా ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుండి 18 వచనాల్లో మనము దాన్ని చదువుతూ ఉన్నాం, చదివాం కూడా. కాబట్టి మనము ఎలా ఉండాలి? నిజాయితీగా ఉండాలి. యేసుక్రీస్తు వారు నిజాయితీగా లేకుండా వేషధారంతో ఉన్నటువంటి వారిని ఊరికి వదిలిపెట్టాడా? చూసి చూడనట్టున్నాడా? మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనము నుండి 28వ వచనం వరకు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం నుండి 28వ వచనం వరకు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతో నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. బయట ఎలా ఉన్నారు? నిజాయితీగా నీతిమంతులుగా ఉన్నారు. లోపల ఎలా ఉన్నారు? వేషధారణతోనూ అక్రమంతోనూ వారు ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకు ఏమని చెప్తూ ఉన్నారు అంటే మనము నిజాయితీగా ఉండాలి. యేసుక్రీస్తు వారిని అనుసరించడానికి ఆయన అర్హుడిగా చేసేటువంటి మరొక ఆయన యొక్క నిజాయితీ. వాట్ ఈస్ ద 5th క్యారెక్టర్? 5వ లక్షణము ఆయన his courage. In a world that liked to sidestep immortality, Jesus spoke out against the real evils of our world, those that come from the heart: anger, hatred, selfishness, adultery, lust, corruption in high places, greed and false swearing. Jesus did indeed cleanse the temple to restore it to what God intended for it to be. యేసుక్రీస్తు వారి దగ్గర ఏమున్నది? ధైర్యం ఉంది. ఆయన పిరికివాడుగా లేడు. ఆయన అసత్యాన్ని ఏం చేశాడు? ఖండించాడు. ఆయన ఎదిరించాడు. ఆయన ధైర్యంగా ఉండాడు. ఉదాహరణకు మనం మార్కు సువార్తకు వెళ్దాం. మార్క్ చాప్టర్ 11 వర్సెస్ 15 through 17. మార్కు సువార్త 11వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చువారి బల్లలను గువ్వలము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్రను ఎవరిని తేనేయకుండెను. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడనని వ్రాయబడలేదా? అయితే మీరు దాని దొంగల
గోగా చేస్త్రి అనెను. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? అక్కడ దేవాలయంలో వ్యాపారము చేసేటువంటి వారిని ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. అంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత సాహసం చేశాడు ఆయన. వాళ్ళు ఎవరు? దేవాలయంలో వ్యాపారం చేస్తున్నటువంటి, దేర్ ఆల్ బిజినెస్ పీపుల్. వాళ్ళు బలులు అర్పించడానికి పశువులు అమ్మేటువంటి వారు, కానుకలు అమ్మడానికి రోకలు మార్చేటువంటి వారు, వాళ్ళందరూ బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళని ఏం చేశాడు? బయటకు గెంటి వేశాడు. అంటే అక్రమము జరుగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు అక్రమాన్ని ఏం చేశాడు? ఎదిరించాడు. ఈరోజు దేవుని బిడ్డలైనటువంటి మనము అక్రమాన్ని మనం ఏం చేయాలి? ఎదిరించేటువంటి వారంగా ఉంటాం. నాకెందుకులే అని మనము విడిచిపెట్టి. అయితే యేసు ప్రభు వారు దేన్ని ఖండించాడు? ఆయన కోపాన్ని, తర్వాత హేట్రెడ్ అంటే ఈ హేట్రెడ్ అంటే నేను ద్వేషాన్ని, తర్వాత 3 సెల్ఫిష్నెస్ని అంటే స్వార్థాన్ని, 4 అడల్టరీ వ్యభిచారమును, 5 లస్ట్ని, లస్ట్ అంటే ఆశను, దురాశను, తర్వాత 6 కరప్షన్ను, తర్వాత 6 ఆయన పిసనారితనాన్ని, 7 ఆయన అబద్ధ సాక్ష్యాన్ని ఆయన ఏం చేశాడంటే ఆయన ఖండించాడు. యేసు ప్రభు వారు అబద్ధ సాక్ష్యాన్ని ఖండించాడు, వ్యభిచారాన్ని ఖండించాడు, ఆ అబద్ధ సాక్ష్యాన్ని ఖండించాడు, ఆ అబద్ధాన్ని ఖండించాడు, ఆయన పిసనారితనాన్ని ఖండించాడు, ఆయన స్వార్థాన్ని ఖండించాడు, ఆయన ద్వేషాన్ని ఖండించాడు, ఆయన కోపాన్ని ఖండించి అందరినీ ఖండించి ఆయన వాళ్ళు ఏం చేశారంటే మీరు నిజాయితీగా ఉండాలి. ఎలా ఉండాలి? నిజాయితీగా ఉండాలనే ధైర్యాన్ని ఆయన చూపాడు. అదేవిధంగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 13 నుండి 14 వచనాల్లో హీ వాజ్ సో కరేజ్ టు టీచ్ అబౌట్ ద నారో వే అండ్ బ్రాడ్ వే. విశాలమైనటువంటి మార్గం గురించి, ఇరుకు మార్గం గురించి ఆయన ఎంత ధైర్యం లేకపోతే ఆయన బోధించి డైరెక్ట్గా చెప్పాడు అనమాట. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము 13 నుండి 14 వచనాలు. కరేజ్ లేకపోతే ఈ వచనాలను ఆయన మాట్లాడునేటువంటి వాడు కానే కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలము, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. విశాల మార్గంలో ప్రవేశించేది ఎంతమంది? అనేకులు. జీవమునకు పోవు మార్గము అది ఎటువంటిది? ఇరుకు. ఆ దారి ఎలా ఉంది? సంకుచితమై ఉంది. ఇరుకు ద్వారమున మనము ప్రవేశించాలి. నాశనానికి పోయే ద్వారంలో ఎంతమంది ప్రవేశిస్తారు? అనేక మంది ప్రవేశిస్తున్నారు. కాబట్టి అనేక మంది ఉండేటువంటి సంఘాలు, అనేక మంది వెంబడించేటువంటి మత్స్యాకులు, అనేక మంది బైబిల్కి ఇతర సిద్ధాంతాలు అనుసరించేటువంటి వారు అనేక మంది, వారందరూ ఏ మార్గంలో వెళ్తూ ఉన్నారు? విశాలమైన మార్గాల్లో వెళ్తూ ఉన్నారు. యేసుక్రీస్తు నామాన్ని ధరించి యేసుక్రీస్తు వారి యొక్క వాక్యాన్నే గౌరవించేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? చాలా కొద్దిమంది ఉన్నారు. అది యేసుక్రీస్తు వారు బోధించడానికి ఆయనకి ఏముంది? ధైర్యం ఉంది, కరేజ్ ఆయనకు ఉన్నది. వాట్ ఈజ్ మేకింగ్ జీసస్ టు బీ ఫాలోడ్? యేసుక్రీస్తు వారిని మనం వెంబడించడానికి ఆయన అర్హునిగా చేసేటువంటి అర్హతల్లో, గుణాల్లో, లక్షణాల్లో మరొకటి ఏంటి అంటే కరేజ్, ఆయనకున్నటువంటి ధైర్యము. తర్వాత మనము ఆయన డైరెక్ట్గా చెప్పాడు, వీళ్ళు నరకానికి వెళ్తారు, నాశనానికి వెళ్ళిపోతారు, వీళ్ళు జీవానికి వెళ్తారు అని ఆయన మనుషులను చూసి ధైర్యంగా చెప్పగలిగాడు. ఇప్పుడు తప్పు చేసేటువంటి వాడు, రే నువ్వు తప్పు చేస్తున్నావని ఒక హంతకుడిని చేతిలో కత్తి పట్టుకున్నటువంటి వాడి దగ్గరికి పోయి రే నువ్వు తప్పు చేస్తున్నావు ఆగని చెప్తే వాడు ఏం చేస్తాడు? ముందు మరణ పడుస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చేయలేదు, భయపడలా. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు నరకానికి పోతున్నావు డైరెక్ట్గా చెప్పేశాడు. కాబట్టి అటువంటి నిజాయితీ పరుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మనం ఏం చేయాలి? వెంబడించాలి. మనం కూడా నిజాయితీ కలిగి జీవించవలసినటువంటి వారంగా ఉన్నాము. తర్వాత 6వ కారణము హిస్ ప్రామిసెస్.
ఆయన వాగ్దానములు, ఎవరు వాగ్దానాలు? యేసుక్రీస్తు వారి యొక్క వాగ్దానాలు మనల్ని ఆయన్ను వెంబడించేటట్టు చేస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త 6:33, మత్తయి సువార్త 11:28-30, యోహాను సువార్త 14, యోహాను సువార్త 14:1-3. మత్తయి సువార్త 6:33 ఏం చెప్తున్నాడంటే మన శారీరక లేక భౌతిక అవసరతలు, భావోద్వేగ అవసరతలు, మూడు ఆత్మ సంబంధమైన అవసరతలు. మత్తయి 6:33 ఏం చెప్తున్నాడు? చెప్తారా? కంఠస్థం లేదా? మత్తయి 6:33, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. 32వ వచనంలో 19వ వచనం నుండి 32వ వచనం వరకు ఏం చెప్పాడు? మీరు మీ యొక్క ప్రాణము గొప్పది, మీ యొక్క దేహము గొప్పది, దేహానికి అవసరమైనటువంటి ఆకలికి అన్నము, దేహానికి అవసరమైనటువంటి బట్ట వస్త్రము అన్నీ కూడా నేను మీకు దయచేస్తానని వాగ్దానం చేశాడా లేదా? ముందు నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఇస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాగ్దానం మనకు ఈ భూమి మీద మనకు అవసరమైనటువంటి అన్నీ, మన డబ్బు అయినా, ఆరోగ్యమైనా, లేకపోతే సంపద అయినా, లేకపోతే బట్టలైనా, లేకపోతే ఆహారమైనా అన్నీ ఆయన చేస్తానని. అయితే కొంతమంది చెప్తారు, దేవుడు డబ్బులు ఇవ్వడం ఏంటి, దేవుడు ఆరోగ్యం ఇవ్వడం ఏంటి? దేవుడికి పోతే ఎవరిస్తారు? దేవుడికి పోతే ఎవరిస్తారమ్మా? ఈ లోకంలో ఉన్నవన్నీ ఆయన వలన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగులేదు. ఈ లోకంలో ఉండేటువంటి ఒక సంపద అయినా, ఒక ఆరోగ్యమైనా, లేకపోతే ఆహారమైన, ఒక వస్త్రమైనా ఎవరు ఇవ్వవలసిందే? ఆయన. నేను ఇస్తానని ఆయనే కదా వాగ్దానం చేస్తున్నాడు. రెండవదిగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి 38 వరకు, 28 నుండి 30 వరకు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏమంటున్నాడు? ప్రయాసపడి భారము మోసుకొనిచున్న జనులారా నా యొద్దకు రండి. కష్టంతో భారం మోస్తున్నారేమో, అది ఎమోషనల్ అయినా, భౌతిక సంబంధమైన, ఆత్మ సంబంధమైన, శారీరక సంబంధమైనదైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, యు ఆర్ బేరింగ్ ఏ హెవీ లోడ్ ఆన్ యూ. నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను? విశ్రాంతిని కలుగు చేస్తాను అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు.
హియర్ జీసస్ ఈజ్ ప్రామిసింగ్ స్పిరిచువల్ థింగ్స్. ఆత్మ సంబంధమైనటువంటి అవసరతను కూడా తీరుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలా మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా ఎద్దుకు నుండకు మిమ్మను తీసుకుని పోదును. మీరు భూమి మీద నాతో ఉన్న నా బిడ్డలుగా జీవించారు. మీరు మరణించిన తర్వాత, మీరు సమాధి చేయబడిన తర్వాత, మీరు పునరుద్ధానం చెందిన తర్వాత మీకు ఎక్కడ స్థానాన్ని సిద్ధపరుస్తానో, పరలోకములో. ఆయన ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. ఆ పరలోకములో మనకు కూడా స్థానాన్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తాను అంటున్నాడు. అంటే ఆయన మనం వెంబడిస్తేనే ఆ వాగ్దానాలు మనకు వస్తాయి, ఆయన వెంబడించకపోతే. కాబట్టి యేసుక్రీస్తు వారిని అనుసరించడానికి ఆయన అర్హునిగా చేసేటువంటి 6 కారణాలను మనం చూసాము. ప్రభు చిత్తమైతే 7వ కారణము, ద లాస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ హిస్ యూనిక్నెస్. ఆయన యొక్క విశిష్టత, ఆయన యొక్క విశిష్టత లేక ప్రత్యేకత. లేక విశిష్టత. హిస్ యూనిక్నెస్. కాబట్టి యేసుక్రీస్తు వారు మనం ఈరోజు వెంబడిస్తున్నామంటే ఆయన దగ్గర ఎన్ని అర్హతలు ఉన్నాయి, ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 7 లక్షణాలు ఉన్నాయి. వాటిల్లో ఆయన శక్తి, తర్వాత ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క మానవతా దృక్పథము, ఆయన యొక్క మానవత్వము, ఆయన యొక్క నిజాయితీ, ఆయన యొక్క ధైర్యము, ఆయన యొక్క వాగ్దానాలు, చివరిగా ఆయన యొక్క ప్రత్యేకత. ఆయన దగ్గర తప్ప ఆయన అనుసరించడానికి ఆయన ప్రత్యేకమైన ఆ ప్రత్యేకతలు ఆయన దగ్గర తప్ప ఎవరి దగ్గర లేవు అన్నటువంటి విషయాన్ని మనము ఈ యొక్క రాత్రికాల సమయంలో గమనిద్దాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించట్లో ఎంతో మనము సమయాన్ని మనం గడిపాం. కాబట్టి దేవుడిచ్చిన శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మనము నేటి బైబిల్ తరగతిని మనము ప్రార్థనతో మనము ముగించుకుందాం. మన మధ్యలో సహోదరులు ప్రదీప్ గారు కనెక్ట్ అయ్యి ఉన్నారు. వారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోవాలి. అన్మ్యూట్ కూడా చేసుకున్న తర్వాత వారు మనల్ని ముగింపు ప్రార్థనలో నడిపించవలసిందిగా ప్రభు పేరట కోరుచూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, జీవగలిగిన మా దేవ, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నాయన. తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి మా ప్రభువుని గురించినటువంటి ఆలోచన చేయడానికి దానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు నాయన. మా ప్రభు యొక్క ఆయన జీవితము ఎంత అద్భుతమైందో, ఎంత ఉన్నతమైందో తండ్రి. ఆయన్ని మీరు మాకు ప్రభువుగా నియమించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నా తండ్రి. ఆయన సర్వశక్తిమంతుడైంది దాని మీతో సమానంగా ఉండుగా అణిచిపెట్టుకోవడం అనేటువంటి ఆ భాగ్యాన్ని ఆయన ఎంచుకోకుండా మా కొరకు అంత స్థితిని విడిచిపెట్టుకొని నాయన మా యొక్క జీవితాలను మీకు సమీపంగా మార్చడానికి, ఈ రూపంలో నాయన అతన్ని మార్చడానికి ఆయన చేసినటువంటి త్యాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువు యొక్క అడుగు జగలను చూస్తూ ఆయన యొక్క నా తండ్రి జీవిత విధానాన్ని, ఆయన మా జీవిత విధానాన్ని మార్చుకొని అనుదినము తండ్రి మీకు మహికరంగా, మీకు ఆనందాన్ని ఇచ్చే విధంగా నేను నడుచుకున్నప్పుడు సహాయం చేయండి. మీ పక్షంగా నాయన మా ప్రభు యొక్క గుణ లక్షణాలన్నింటినీ మాకు వివరిస్తున్నటువంటి, బోధిస్తున్నటువంటి సహోదరు జ్ఞాపకం చేసుకుని ఆయన కుటుంబాన్ని జీవించండి, ఆయన పరిచయను ఆశీర్వదించండి. ఈ ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఈ సహాయం చేత బలపరిచి భద్రపరచండి నాయన. మా ప్రభువు మా జీవితాలకు ఇచ్చినటువంటి మా గొప్ప అవకాశంగా మేము భావించి మిమ్మల్ని మా ప్రభువారిని అనుసరిస్తూ అనుదినము తండ్రి మీకు భయంకరంగా జీవించే అవకాశం మాకు దయచేయండి.
మరొకసారి ఈ విధంగా కలిసి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేంత వరకు మా అందరి జీవితాల్లో మా అందరి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి మీ కృపచేత మమ్మల్ని ఆదరించి బలపరచడానికి వేడుకుంటూ ఈ ప్రార్థన విజ్ఞాపనను మా ప్రభువును మా కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామములతో అడిగి బ్రతిమలాడి వేడుకుంటా మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.